ఎన్ఆర్ఐ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో వస్తున్న పెనుమార్పుల గురించి రాష్ట్రంలోని విద్యా సంస్థల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం విషదల గ్రామంలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సీఈఓ రాజీవ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ రాజీవ్ కుమార్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన జీవితంలో టెక్నాలజీ ప్రతి నిమిషం భాగమైందని అన్నారు. 30 ఏళ్లకు పైగా మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న బిల్ గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల వంటి ప్రముఖ సీఈఓలతో కలిసి పనిచేశారని చెప్పారు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ వృద్ధిలో కృత్రిమ మేధ కీలకంగా ఉంటుందన్నారు. కంప్యూటర్ల రాకతో 3వ పారిశ్రామిక విప్లవం మొదలైందని చెప్పారు. కృత్రిమ మేధ రాకతో 4వ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందన్నారు. జనరేటివ్ ఏఐతో సాంకేతికతలో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మనిషిని అర్థం చేసుకుని సాఫ్ట్వేర్ పనిచేయడం ఏఐ ప్రత్యేకతని చెప్పారు. కృత్రిమ మేధ ఎవరిని రీప్లేస్ చేయలేదు, కానీ ఎవరికైనా సహాయకారిగా ఉంటుందని అన్నారు. నా ఉద్యోగం అంతా మైక్రోసాఫ్ట్ లోనే కొనసాగిందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ తో పాటు మరో సంస్థలో ఎక్కువ జీతం ఆఫర్ వచ్చినా వెళ్లలేదని అన్నారు. ఇంటర్వ్యూ సమయంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో నిజాయితీ నాకు నచ్చిందన్నారు. కష్టపడి పనిచేయడం మైక్రోసాఫ్ట్ లో నేర్చుకున్నామని చెప్పారు. బిల్ గేట్స్ నుంచి 3 కీలక విషయాలు నేర్చుకున్నారని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవడం, దీర్ఘకాలిక లక్ష్యాలు ఎంచుకోవడం, సవాళ్లను స్వీకరించడం ఇవే విజయానికి కారణాలని తెలిపారు. NRI Institute of Technology has to serve the students from this area, and Ravi Garu and Raja Garu, they are doing something that is just heartwarming, because they are changing the country by educating students and kids from nearby villages. So lot of gratitude to Raja Garu and Ravi Garu to do such an amazing job of educating kids from our area. Thank you, sir. Thank you. We are working with AP government, like many government, to help in whatever way we can. There's a lot of discussions even now, and in the past you saw the video how we had built Kaizala for Pushkaram. So that's the level of commitment we have to help the government and this country, India and the state. Some surrogates from Hindu. Yeah. Can you say? I have a lot of respect for Chandrababu Naidu Garu. He is the one who started Microsoft in Hyderabad. I remember meeting him early in 2000. It was his vision that brought Microsoft to Hyderabad. It was his vision that we have a center, our own center in Hyderabad, and I have listened to him. I met him a few months back. I have listened to his vision of quantum. It is very inspiring, and I'm glad that a visionary leader like CM Sir or Chandrababu Naidu Garu is leading the thought process of bringing quantum to this country. All the best wishes for making that happen. Pakriki Nandi Palkam. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి వారి యొక్క స్వీయ అనుభవాన్ని, అదేవిధంగా సాంకేతిక పరంగా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ ఆల్సో ఆర్ ఇన్స్పైర్డ్ టుడే. ఆ రకంగా ఈ రోజున ఎవరికైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉండబోతుంది, ఏ రకంగా పీసీ నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరిగింది. మనం ఒక 1500 ఏళ్ళని మనం గమనిస్తే గతం 50 ఏళ్ళలోనే ఇంత గ్రోత్ చూపించారు. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా క్లియర్గా మనకి గ్రాఫిక్స్ ద్వారా కూడా అన్నిటినీ కూడా స్టాటిస్టిక్స్తో వివరించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గారు. ఆ రాజీవ్ గారి యొక్క రాక
అదేవిధంగా మధుమూర్తి గారు వీళ్ళందరూ కూడా